వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏప్రిల్ 1 నుంచి ఈపీఎఫ్ఓ పెన్షన్లు భారీగా పెంపు పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఏప్రిల్ 1, 2025కి కేంద్ర బడ్జెట్ పెన్షన్ స్కీమ్ అమలు పెరుగుదల ప్రతిపాదనలు. ఏప్రిల్ 1 కేంద్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ అయితే ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ తయారీకి సంబంధించి అధికారులు ఇప్పటికే కసరత్తులు ప్రారంభించారనమాట. ఈ ప్రక్రియ పలు కార్మిక ఉద్యోగ సంఘాల నుంచి వస్తున్నటువంటి వినతులను స్వీకరించి వాటిపై కూడా వర్కౌట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఎంప్లాయీస్ స్కీమ్ ఈపీఎస్ కింద పెన్షన్లకు కనీస నెలవారీ వేతనాన్ని రూ. 1000 నుంచి 7,500కు పెంచాలి అని ప్రతిపాదన అయితే వస్తోంది. ఈ మార్పు అమల్లోకి వస్తే ఇది ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు గణనీయమైన లాభాలను కలిగిస్తుంది. పెన్షనర్ల ఆవేదన మరియు ప్రభుత్వ ప్రతిస్పందన. 1995లో రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు కనీస పెన్షన్ రూ. 1000గా నిర్ణయించబడింది. అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు మరియు జీవన వ్యయాల్లో పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని పెన్షనర్లు మొత్తాన్ని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. వారి ఆవేదనను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తాన్ని 7,500కు పెంచాలని ప్రతిపాదించింది. ఈ మార్పు అమల్లోకి వస్తే ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా లాభాలు అయితే లభిస్తాయి. పెన్షనర్ల బృందం ఆర్థిక మంత్రిని కలిసిన విషయం. ఈ మేరకు పెన్షనర్ల బృందం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి తమ పెన్షన్ మొత్తాన్ని పెంచాలని విజ్ఞప్తి చేసింది. వారు డిఏ పెంపుతో పాటుగా ఉచిత వైద్య సదుపాయాలను కూడా కోరుకున్నారు. ఈ మార్పులు పెన్షనర్ల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో సహాయపడతాయని అయితే వారు నమ్ముతున్నారు. అయితే వివిధ పెన్షన్ వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరటం లేదు. ఈపీఎస్ 95 పెన్షన్దారులు పెన్షన్ మొత్తాన్ని రూ. 7,500కు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ట్రేడ్ యూనియన్లు రూ. 5,000కు పరిమితం చేయాలని కోరుతున్నారు. ఈ వాదన తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఎందుకంటే ప్రస్తుత జీవన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని రూ. 5,000 సరిపోవని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పెన్షన్ వ్యవస్థలోని లోపాలు. 2014లో కేంద్ర ప్రభుత్వం కనీస పెన్షన్ మొత్తాన్ని రూ. 1,000గా నిర్ణయించినప్పటికీ దేశంలోని 360 లక్షల మంది పెన్షన్దారులు ఇప్పటికీ ఈ మొత్తం కంటే తక్కువగానే అందుకుంటున్నారు. ఈ వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూస్తే కమిటీలు ప్రస్తుత వ్యవస్థకు సమగ్ర సమీక్ష అవసరమని సూచిస్తున్నాయి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ కింద ఉద్యోగులు మరియు సంస్థలు ఉద్యోగి ప్రాథమిక వేతనంలో 12% పెన్షన్ ఫండ్కు జమ చేస్తారు. ఇందులో 8.33 ఈపీఎస్కు మరియు మిగతా 3.67% ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్కు కేటాయించబడుతుంది. అయితే పదవి విరమణ తర్వాత పెన్షనర్లు తగినన్ని ప్రయోజనాలు అందించడానికి పెన్షనర్లకి ప్రస్తుత వ్యవస్థ సరిపోదని పెన్షనర్లు వాదిస్తున్నారు. ఇక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హామీ. పెన్షనర్ల డిమాండ్లను సమీక్షిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. ఈ ప్రకటనతో లక్షలాది మంది రిటైర్డ్ ఉద్యోగులలో ఆశలు చిగురించాయి. ప్రతిపాదిత పెంపు రూ. 7,500కు అమలైతే దేశంలోని వృద్ధ కార్మికులకు ఆర్థిక గౌరవం కల్పించడంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్లు అవుతుంది. ఏప్రిల్ 1, 2025న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్లో ఈ సర్కారుకు చోటు ఉందని పెన్షనర్లు ఆశతో ఎదురుచూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదన ద్వారా పెన్షనర్ల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి మరియు వారి ఆర్థిక భద్రతను పెంపొందించడానికి ప్రయత్నిస్తోంది. ఈ మార్పు అమల్లోకి వస్తే ఇది ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు గణనీయమైన లాభాలను కలిగిస్తుంది. అలాగే ఈ సంస్కరణ దేశంలోని వృద్ధ కార్మికులకు ఆర్థిక గౌరవం కల్పించడంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టగలదు. పెన్షనర్లు ఈ మార్పును ఆశతో ఎదురుచూస్తున్నారు మరియు ఫిబ్రవరి 1, 2025 బడ్జెట్ ప్రకటనలో ఈ ప్రతిపాదనకు చోటు ఉంటుందని కూడా ఆశిస్తూ ఉన్నారు.